మేడం, నేను మొదటి నుంచి చెప్తున్నాను వాడు గగన్ కాదు ఆకాష్ అని. కానీ మీరు సార్ ఇద్దరు వినలేదు. ఇప్పుడు చూడండి, సోషల్ మీడియా మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. స్టేషన్ ముందు ఫ్యాన్స్ ఉన్నారు. ఇంకొంచెం లేట్ అయితే ఇది కంట్రోల్ చేయడం నా వల్ల కాదు మేడం. వీడు నిజంగా గగనా ఆకాశ? ఏం జరుగుతుంది? ఏం అర్థం కావట్లేదే. సూర్య, ఏదేమైనా సరే చూసి కొంచెం మేనేజ్ చేయి. Justice for Akash! Justice for Akash! Akash ni వెంటనే రిలీజ్ చేయాలి. Akash ni వెంటనే రిలీజ్ చేయాలి. Justice for Akash! గుడ్ మార్నింగ్ సార్. నీకు గుడ్ మార్నింగ్ లా కనిపిస్తుందా? బయట ఏం జరుగుతుందో చూసావా? దేశం మొత్తం ఈ స్టేషన్ గురించే మాట్లాడుకుంటుంది. సార్, సెల్లో ఉన్నది ఇంటర్నేషనల్ రాక్ స్టార్ ఆకాష్ సార్. ఆయన గురించి తెలియని వాళ్ళే ఉండరు. అలాంటి వ్యక్తిని ఏ ఆధారంతో అరెస్ట్ చేశారు? అసలు ఏ కేసు పెట్టారు? ఎవరి పర్మిషన్ తో కస్టడీలో పెట్టారు? సార్, నువ్వు మాట్లాడకు. ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పు. మన రికార్డ్స్ ప్రకారం గగన్ చనిపోయాడు. పోలీస్ ఎన్కౌంటర్లోనే చనిపోయాడని కేసు క్లోజ్ చేశాం. అలాంటి కేసులో ఒక మనిషి గగన్లా ఉన్నాడని నువ్వు నేరుగా అరెస్ట్ చేస్తావా? అసలు ఇన్వెస్టిగేషన్ చేసావా? బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసావా? ఐడెంటిటీ చెక్ చేసావా? ఏదైనా ప్రూఫ్ ఉందా? సార్, వాడు గగన్ లానే ఉండడంతో శరత్ చంద్ర సార్ చెప్పడంతో నేను గగన్లా ఉంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తావా? రేపు నన్ను పోలినవాడు ఇంకొకడు ఉంటే వాణ్ణి కూడా నన్ను అనుకుని అరెస్ట్ చేస్తావా? నీ వల్ల డిపార్ట్మెంట్ మొత్తానికి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇది చిన్న విషయం కాదు. మినిస్టర్ నుంచి కాల్స్ వస్తున్నాయి. బయట మీడియా వెయిట్ చేస్తుంది. ఇది పొలిటికల్ ఇష్యూ అయ్యే స్టేజ్కి వచ్చింది. ఒక ఇంటర్నేషనల్ స్టార్ని ప్రూఫ్ లేకుండా అరెస్ట్ చేయడం అంటే ఎంత పెద్ద తప్పో తెలుసా నీకు? వెంటనే లాకప్ ఓపెన్ చేసి ఆకాష్ గారిని బయటికి తీసుకురండి. సరే సార్. కానిస్టేబుల్స్. అలాగే సార్. వాట్? నన్ను అరెస్ట్ చేయడం ఏంటి? నా మీద ఏం కేసు ఉంది ఏంటి? నా కొడుకుని ఎందుకు అరెస్ట్ చేస్తారు? మిమ్మల్ని చంపాలని చూశాడని మీ భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ కొనసాగుతోంది. అదే రోజు ఎస్కేప్ అయిపోయి తప్పించుకోవాలని చూశాడు, కానీ తప్పించుకోలేడు. అది నిజం కాదు. నన్ను చంపడానికి ప్రయత్నించింది నా కొడుకు కాదు. నా భార్య మీరాకి అసలు నిజం తెలీదు. ఈ అరెస్ట్ ఆపండి. బాబు, వీడు ఏ తప్పు చేయలేదు. అరెస్ట్ చేయకండి, మీకు పుణ్యం ఉంటుంది. అవును సార్, నిజంగా మా అన్నయ్య హంతకుడు కాదు. నాకు తెలిసి మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్. నువ్వు చెప్పాల్సింది కోర్టులో విచారణలో చెప్పొచ్చు. నువ్వు మాత్రం మాతో రావాలి. స్టాప్ ఇట్. యు నో వాట్, నేను యాక్చువల్లీ సార్, దయచేసి అరెస్ట్ చేయకండి, మీకు దండం పెడతాను. సార్ ప్లీజ్ సార్, అన్నయ్యని తీసుకెళ్ళొద్దు సార్, ప్లీజ్. దయచేసి సహకరించండి. సార్ గగన్, గగన్, అన్నయ్య, పద. అయ్యో, అన్నయ్య, గగన్, సార్, సార్, గగన్, ఆగండి సార్, సార్, ఆగండి. గగన్, అన్నయ్య. గగన్. చెప్పు సూర్య. హలో సార్, మీరు చెప్పినట్టే ఆ గగన్ని అరెస్ట్ చేశాను. ఇజ్ ఇట్ గుడ్? గుడ్ న్యూస్ చెప్పావు నాకు. గుర్తుపెట్టుకో, వాడు మృత్యుంజయుడు. వాడు ఆ 4 గోడల మధ్య నుంచి బయటికి రాకూడదు. ఈ సూర్య చేతికి చిక్కాక తప్పించుకునే ఛాన్సే లేదు సార్. నా కూతుర్ని నాకు దక్కకుండా చెయ్యాలనుకుంటున్నాడు ఆ రాస్కెల్. మీ కూతురు మీకు దక్కడమేమో గాని నేను దక్కించుకోవాలంటే వీడు జైల్లోనే ఉండాలి. చూడు సూర్య,
వాడి మీద కేవలం కేపీని చంపబోయాడన్న ఒక్క కేసు మాత్రమే కాదు, బెయిల్ రాని కేసులన్నీ నమోదు చేసి పర్మనెంట్గా జైలుకి పంపించేశాయి. నా కూతురు ఇంకొక పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి. నేను అదే ప్లాన్లో ఉన్నాను సార్. మీరు రిలాక్స్ అయిపోండి, మిగతాదంతా నేను చూసుకుంటాను సార్. సరే, డోర్ తీయండి ప్లీజ్. ఎస్పీ Hey, ఎస్పీ దిగు. డోర్ తీ. సార్ ఓకే సార్, ఇప్పుడే వస్తున్నాను. ఛ, ఇలాంటి అప్పుడే వస్తుంటాయి ఈ కాల్స్ అన్ని. రే, బతికిపోయావురా. ఏ కానిస్టేబుల్స్, సార్. రేయ్, నేను అర్జెంట్ పని మీద కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్తున్నాను. వీడి కోసం ఎవరు వచ్చినా నా పర్మిషన్ లేకుండా వదిలిపెట్టకు. అండర్స్టాండ్? అలాగే సార్. మిస్టర్ సూర్య, ఎస్పీ. రేయ్, నీ సంగతి నేను తిరిగొచ్చాక చెప్తాను రా. సార్ సార్, ఎస్పీ, ఎక్స్క్యూజ్ మీ. వాట్స్ హ్యాపెనింగ్ మ్యాన్? నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్. హే, నాన్ సెన్స్. ఇలా నన్ను లాక్ చేశారేంటి? ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకోవడానికి వస్తే మర్డర్ ఏంటి, అరెస్ట్ ఏంటి? ఓ మై గాడ్. హే, ప్లీజ్ Hey, ఓపెన్. ఆపు. ఓ Silent గా ఉండు. ఓకే ఓకే. గాడ్ డామ్ ఇట్.